హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇక ఈ ఎండలకి నల్లగా తయారైన మీ స్కిన్ని చిటికెలో బ్రైట్‌గా తయారు చేసుకునేలా ఒక మంచి ఫేస్ ప్యాక్, అది కూడా డిఏవేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మంచి టిప్స్ కూడా ఇవ్వబోతున్నానండి. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇక సుత్తి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ టు స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫేషియల్ అనగానే ఫస్ట్ మన స్కిన్ని క్లెన్జింగ్ చేసుకోవాలి, అంటే క్లీన్ చేసేయాలి. దానికోసం నేను పచ్చి పాలని యూజ్ చేస్తున్నానండి. పచ్చి పాలు అనేది మన స్కిన్ పైన ఉండే డర్ట్ ని చాలా వరకు రిమూవ్ చేసేస్తుంది. పచ్చి పాలల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ అనేది స్కిన్ లేయర్స్ లోపలికి వెళ్ళి లోపల నుంచి మనకి పింపుల్స్ రానివ్వకుండా చేస్తుంది. అలానే స్కిన్ ని బ్రైట్నింగ్ గా చేస్తుంది. అలానే మన స్కిన్ పైన ఉండే మచ్చల్ని కూడా చాలా వరకు తగ్గించేస్తుంది. అలానే పచ్చి పాలు అనేవి మెయిన్ గా మన ముఖం మీద ఉన్న డర్ట్ ని క్లియర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. ఇక నేనైతే పచ్చి పాలతో చక్కగా మసాజ్ లో చేసుకుని అప్లై చేసేసాను. సో నా దగ్గర కాటన్ ప్యాడ్స్ లేవు, మీరు నార్మల్ గా హ్యాండ్స్ తో కూడా అప్లై చేసేయచ్చు. ఫేస్ మీద అప్లై చేసిన మిల్క్ అనేది డ్రైగా అయిన తర్వాత నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. సో చూసారా, స్కిన్ లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇక సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. సమ్మర్ లో మన స్కిన్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయ్యే ఉంటుంది. ఈ ఎండల వల్ల స్కిన్ అనేది మండిపోయినట్టు మంటగా ఉంటుంది. కాబట్టి స్క్రబ్బింగ్ అనేది చాలా మైల్డ్ గా ఉండాలి, మరి హార్ష్ గా కూడా చేసుకోకూడదు. సో అందుకని చెప్పేసి నేను కలబందం తీసుకున్నాను. కలబంద ఒక స్లైస్ మీద కొంచెం పంచదారని యాడ్ చేసుకుని మీరు ఇలా స్క్రబ్ చేసుకోవాలి ఫేస్ అంతా కూడా. పంచదార అనేది స్క్రబ్బింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక మంచి మైల్డ్ స్క్రబ్ పార్టికల్స్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. అందుకని నేను పంచదారని తీసుకున్నాను. కలబందని కట్ చేసిన తర్వాత ఎల్లో కలర్ జిగురు లాంటిది వస్తుంది కదా, సో అదంతా క్లీన్ చేసేసిన తర్వాతే అప్లై చేసుకోవాలండి. లేదంటే మీకు ఇంకా ఫేస్ మీద పింపుల్స్ లాంటివి వచ్చేస్తాయి. సో ఎల్లో పార్ట్ లేకుండా మీరు నార్మల్ లోపల ఉన్న జెల్లీని యూస్ చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇక స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. సో చూసారా డిఫరెన్స్ అనేది ఎంత బాగా తెలుస్తుందో. ఇక థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అండి. పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఒక మంచి ఫ్రూట్ ఫేషియల్ని తయారు చేద్దామని అనుకున్నాను. సో దానికోసం నేను పప్పాయాని తీసుకున్నాను. సో పప్పాయ గుజ్జు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలానే రైస్ ఫ్లోర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, అలానే దాన్ని మిక్స్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకున్నాను అనమాట. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకొని మన ఫేస్ కి అప్లై చేసేసుకోవాలి. ఫేస్ ప్యాక్ అప్లై చేసిన 15 మినిట్స్ కి ఫేస్ ప్యాక్ అనేది డ్రై అయిపోతుంది. సో మీరు నార్మల్ గా వాటర్ తోనైనా ఫేస్ వాష్ చేసేయచ్చు. సో నేనైతే అలా చేయట్లేదు. సో నేనైతే లైట్ గా స్క్రబ్బింగ్ చేస్తున్నాను అనమాట ఫేస్ మీద. ఇలా చేయడం వల్ల మన ఫేస్ మీద ఉండే చిన్న బేబీ హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. అలానే డెడ్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది మన స్కిన్ ని బ్రైట్నింగ్ గా చేయడంలో హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా పపాయ అనేది ముఖం మీద ట్యాన్ ని తగ్గిస్తుంది అనమాట. సో చూసారా, ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ అనేది ఎంత నీట్గా ఉందో. సో అలా వదిలేకుండా ఏదో ఒక మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసుకోండి. నేనైతే అలోవెరా జెల్ని అయితే అప్లై చేస్తున్నాను. ఈ సమ్మర్లో స్కిన్ కేర్ అనేది చక్కగా ఫాలో అవ్వండి. అలానే సన్ స్క్రీన్ లోషన్స్ని అస్సలు మిస్ అవ్వకండి. డీహైడ్రేషన్ అవ్వకుండా ఎక్కువ వాటర్ కూడా తీసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.